కాదురా, నీలాంటి వాళ్ళని అచ్చొచ్చిన ఆంబుతులా పెంచినా మీ అమ్మ భార్గవినా? ఎంత పొగర్రా దానికి. కొడుతుంది ఆవిడేంటి, దారిని పోయే మరొకడు కూడా నన్ను కొడతాడు. ఎందుకంటే నీ కొడుగ్గా పుట్టడం నా బ్యాడ్ లక్. ధీరజ్, వాళ్ళని మాత్రం వదలకు. కరుణ భార్గవి కొడుక? అవును అంకుల్, వాడి పేరు ధీరజ్. నాతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాడు అంకుల్. నేను కొట్టే దెబ్బ కంటికి కనిపించకూడదు, కడుపు మీద తగలాలి. అను, ఎక్కడికి? కాలేజ్ కా? ఏ అలా కనిపించట్లేదా? ఇదిగో బుక్స్. అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పవే. మరి లేకపోతే కాలేజ్ కా అంటే ఏంటర్థం? అయ్యో బాబోయ్, నీతో మాట్లాడడం చాలా కష్టం. కానీ రా, కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. ఏం వద్దు, నేను నా స్కూటీలోనే వెళ్తాను. కార్లో డ్రాప్ చేస్తానంటే స్కూటీలో వెళ్తానంటావేంటి? పిచ్చా? రా వెళ్దాం. ఎలాగో నేను అటేగా వెళ్లేది, నేను దింపుతాను కదా. నా బాధ కూడా అదే. దింపడానికైతే దింపుతావు, మరి వచ్చేటప్పుడు ఎలా? సరే, నేనే వచ్చి తీసుకెళ్తాను. పద. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? అమ్మో, ఇన్ని ప్రశ్నలా? నువ్వు టిఫిన్ తినలేదా? నా బుర్ర తింటున్నావు. రా వెళ్దాం. వద్దు డార్లింగ్, నాకు బండి మీద వెళ్ళడమే అలవాటు. ఈ ఒక్క రోజుకి అలవాటు మార్చుకోడాలి, తప్పదు. ప్లీజ్ 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 పద. ఏంటి మేడం, నన్ను పనిగట్టుకుని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నా? చక్కగా నా స్కూటీలో నేను వెళ్లేదాన్ని కదా. నువ్వెందుకు పిలిచి మరీ లిఫ్ట్ ఇస్తున్నావు? నాకేం అర్థం కావడం లేదే. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? నేనెలాగో మీ కాలేజ్ మీదుగానే వెళ్తున్నాను, అందుకే తీసుకుని వెళ్తానన్నాను. అదేదో చేయకూడని పని చేసినట్లు అంత లాజిక్ వెతుక్కు. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. అదేమై ఉంటుందబ్బా? అంతేలే, పిలిచి ఎవరైనా హెల్ప్ చేస్తే ఇలానే ఉంటుంది. అంత కోపం వద్దులే వసు, కూల్. రోజు ఇలాగే లిఫ్ట్ ఇవ్వరాదు, నాకు బాగుంటుంది. అవును, ఇంతకీ మీ అన్నయ్యని కలుస్తున్నావా? చెప్పు. ఏ అన్నయ్య? నీకెంతమంది అన్నయ్యలు ఉన్నారేంటి? నువ్వు అన్నయ్య అని పిలిచేది ఒక్కరినేగా. అదే, ఆ ఒక్కరు ఎవరా అని. ఇంకెవరు? చిన్న. అచ్చా, ఇప్పుడు అర్థమైందిలే. ఏమర్థమైంది? నాకు అడగకుండానే లిఫ్ట్ ఎందుకు ఇచ్చావో బాగా అర్థమైంది. చిన్న అన్నయ్య గురించి అడగడానికేగా. వాట్? నేనేం అందుకోసం లిఫ్ట్ ఇవ్వలేదు, వెళ్తున్నాం కదా అని అడిగానంతే. నీకిష్టం లేదంటే చెప్పకు, అయినా అతని గురించి నాకెందుకు? ఓకే ఓకే వసు, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను రోజు చిన్న అన్నయ్యతో టచ్ లోనే ఉంటాను. మా మమ్మీ నో అన్నా, మా డాడీ వద్దన్నా, నేనైతే మాట్లాడకుండా ఉండును. నీతో బానే మాట్లాడతాడు కదా తను. ఏ, నీతో సరిగ్గా మాట్లాడ్డా? నాతో మాట్లాడితేనే ఎక్కడ లేని పొగరంతా చూపిస్తాడు. నాకదే నచ్చదు.
ఏమన్నాడేంటి? జాబ్ ఇప్పిస్తాను రమ్మంటే ఎంత పొగరుగా మాట్లాడాడో తెలుసా? ఏదో ఏదో నా వల్లే కదా జాబ్ పోయింది, అందరి చేత మాటలు పడ్డాడు అని నేను వెళ్ళి మాట్లాడినా తనకు అసలు ఏ ఫీలింగ్ లేదు. ఓ ఫీలింగ్ అంటే? అది ఫీలింగ్ అంటే ఫీలింగ్. నేను వచ్చాను మాట్లాడాను కదా అని కొంచెమైనా మర్యాద ఉండాలి కదా. చాలా కేర్లెస్ గా సమాధానం చెప్పాడు తెలుసా? మర్యాదగా సమాధానం చెప్పడానికి మనం చేసింది ఏమైనా తక్కువ? ఎంత దారుణంగా అవమానించాం. కరుణ అంటే అయితే ఏకంగా చెంప పగలగొట్టింది. అవన్నీ అవమానాలు కాదా? బర్త్డేకి పిలిచి ఎంత దారుణంగా బిహేవ్ చేశాం. అవన్నీ తప్పులు మనం చేసి చిన్న అనే సరిగ్గా మాట్లాడడం లేదంటే ఎలా? ఎందుకు మాట్లాడతాడు చెప్పు? తను కాబట్టి ఆ మాత్రమైనా మాట్లాడాడు. అదే మనమైతే కనీసం మోహం కూడా చూడం. అవునా కాదా? ఫ్రాంక్ గా చెప్పు. నిజమే అనుకో, కానీ జరిగింది పొరపాటు అని తెలుసుకున్నాం కదా. అసలు అన్నింటికీ కారణం నేనే అయినప్పుడు నేనే వెళ్లి పలకరించి సారీ చెప్పాను. సరిగ్గా మాట్లాడితే తను సొమ్మైపోతుంది. నువ్వు చెప్పేది బాగుంది వసు. చెంప పగలగొట్టి సారీ అంటే సరిపోతుందా? మరేం చేయాలి? దేనికైనా వెయిట్ చేయాలి. దెబ్బ అంటే మర్చిపోవచ్చు, కానీ మాటలు మర్చిపోవాలంటే కొంచెం టైం పడుతుంది. నువ్వెంతైనా చెప్పు, తనకి మాత్రం యాటిట్యూడ్ చాలా ఎక్కువ. ఎవరి ఫీలింగ్ వాళ్ళది. వసు ఒకసారి కారపు. ఏమైందను? ఇంకా కాలేజ్ రాలేదు కదా? స్టేషనరీ షాప్ వచ్చింది. అక్కడ నేను కొనాల్సినవి కొన్ని ఉన్నాయి. 2 minutes లో వచ్చేస్తానే. సరే, ఇక్కడే ఉండు బస్సు. చిన్న అనురా. అను, హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నావను? బాగున్నావా? ఏంటమ్మా అలా ఉన్నావు? చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఎందుకు? ఎందుకంటే ఆ రోజు ఇంటికొస్తే నన్ను అన్నయ్య అని పిలవద్దన్నావు, మళ్ళీ ఇంటికి రావద్దు అన్నావు కదా. అంటే అప్పుడు అలా జరిగిపోయింది. కానీ నువ్వు వద్దు అన్నా నేను మాత్రం నిన్నెప్పుడు మర్చిపోలేదన్నయ్యా. ఇదిగో ఇప్పుడే వసు నీ గురించి అడిగితే మా అన్నయ్యతో నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పానన్నయ్య. ఏంటి? ఆ అమ్మాయి చిన్న గురించి నిన్ను అడిగిందా? రేయ్, విన్నావా? రేయ్ నువ్వు చూడమ్మా, ఆ రోజు నా పరిస్థితి వేరు. మొదటి నుంచి నేను ఒంటరిగానే బ్రతికాను. నా కోపం వచ్చిన చోటు నుంచి, ఆ మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోవడం అలవాటైపోయింది. కానీ నీ విషయంలోనూ అమ్మ విషయంలోనూ అలా వెళ్ళలేకపోయానమ్మా. నేను అన్నయ్య అని ఎలా పిలవద్దన్నాను, కరుణమ్మని కూడా అమ్మ అని పిలవకూడదు అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదమ్మా. ఎందుకో తెలీదు, అమ్మని చూడగానే ఎప్పుడెప్పుడు అమ్మ అని పిలుద్దామనిపించింది. పిలిచేశాను. అమ్మనే పిలవగలేంది ఈ చెల్లి దగ్గర పెట్టు చేస్తానా, అందుకే పిలిచేశాను. అందుకే అన్నయ్య థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరేమనుకున్నా సరే నువ్వు మాత్రం నాకు అన్నయ్యవే, నేను నీకు చెల్లెల్నే. సరే, కొబ్బరి బోండం తాతావా? బాబాయ్ ఓ బోండా కొట్టు. ఇంకేటమ్మా విషయాలు?
కాలేజ్కి రెగ్యులర్ గా వెళ్తున్నావా? వెళ్తున్నాను. కోర్స్ ఎప్పుడైపోతుంది? ఒరే చిన్న, ఒకసారి అటు చూడు. రేయ్, నువ్వు కూడా చూడనట్టుండు. ఇంకేనమ్మా విషయాలు? అంత బాగుందా? బాబాయ్, బాగున్నా ఇవ్వు. ఇదిగో అమ్మా, దా ఇక్కడ తాగు. చూడు ఎంత పొగరు. పక్కకొచ్చి నిలబడితే దూరంగా జరిగిపోతున్నాడు. కనీసం హాయ్ అని చెప్తున్నాడేమో చూడు. అమ్మా అను, సరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నేను మళ్ళీ కలుస్తాను. అలాగే అన్నయ్య. డబ్బులు ఇచ్చి వెళ్దాం. ఇచ్చా. వెళ్దామా? ఏంటలా చూస్తున్నావు? వెళ్దామా? స్టేషనరీకి వెళ్తానని చెప్పి ఇక్కడికొచ్చి కొబ్బరి నీళ్ళు తాగుతున్నావా? అన్నయ్య కనిపించాడు, వచ్చాను. మీ అన్నయ్య కనీసం మేనర్స్ కూడా తెలీదే? ఏ ఏంటి? నేను ఇక్కడే పక్కన నిలబడి ఉన్నాను కదా, కనీసం నేను తాగుతానని తెలీదా? నువ్వేనా గుర్తు చేసావా? దొరికింది కదా అని ఊరికే తాగేడువేనా? అరే, పక్కన మనిషి ఉంది, కనీసం అడుగుదామని కూడా లేదు. అన్నకు తగ్గ చెల్లెలు, చెల్లెకి తగ్గ అన్న సరిపోయారు. ఓ, నువ్వు కూడా తాగుతావా? ఏ, ఎందుకు తాగను? నాకు నోరు లేదా? అది కాదు వసు, నువ్వంటే అమెరికా నుంచి వచ్చావు కదా, ఇలా రోడ్డు పక్కన కొబ్బరి బండాలు తాగుతావో లేదో అనుకున్నాను. అదేం కాదులే, జస్ట్ 30 రూపీస్ వేస్ట్ అవుతాయని నువ్వు మీ అన్నయ్య ఫీల్ అయిపోయారు. ఇంత కంజూస్ అనుకోలేదు మీరిద్దరు. కావాలంటే అందరి డబ్బులు నేనే ఇచ్చేదాన్ని కదా. వసు, ఎందుకన్నా ఫీల్ అవుతున్నావు? కావాలంటే ఇప్పుడు తాగు. ఏం వద్దులే, పద. వసు, 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 కావాలంటే నువ్వు కూడా తాగు. దా. నాకేం అవసరం లేదులే. అయినా మీ అన్నయ్యకి కనీసం మేనర్స్ కూడా తెలీదే. మేనర్స్ తెలియడానికి తనేం డిగ్రీలు చదవలేదు కదా వసు. మనసులో ఏదుంటే అలా బిహేవ్ చేస్తాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి నవ్వుతూ పలకరించే వాళ్ళకంటే అన్నయ్య చాలా బెటర్ కదా. మీ అన్నయ్యని పొగడకుండా మాత్రం ఉండవు కదా. ఎక్కు. నాన్న, మంచినీళ్ళు. అమ్మా,
చిన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎందుకు నాన్న? ఏం లేదమ్మా, కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళొద్దామని. దానికి చిన్న ఎందుకు? నేను తీసుకువెళ్తాను కదా. ఆడపిల్లవి, నిన్ను ప్రతి చిన్నదానికి తిప్పడం ఏం బాగుంటుందమ్మా? ఇప్పటికే నా కోసం చాలా చేస్తున్నావు. చిన్న ఉంటే ఓ గంటలో అలా వెళ్ళొచ్చేస్తాం కదా. నేనేం బయట వాళ్ళ కోసం కష్టపడుతున్నానా? నా కన్న తండ్రి గురించే కదా. ఎవరో ఏదో అనుకుంటారని మీరెందుకు బాధపడతారు? అయినా ప్రతిదానికి చిన్న సాయం అడగడం కూడా ఏం బాగుండదు నాన్న. అది నిజమేనమ్మా. మనం ఆలోచించిన లోకం అంత బాగా ఆలోచించదు కదా. అయినా చిన్న ఏదో పనుందని ఎక్కడికో వెళ్ళాడు. రావడం లేట్ అవుతుంది కాబోలు. మనం సాయంత్రం వెళ్దాంలే నాన్న. అలాగేనమ్మా. కూర్చోండి. మీరేం భయపడకండి. మీకేం కాదు నాన్న, మన హాస్పిటల్కి వచ్చేసాం. మీకేం కాదు నాన్న. లక్ష్మి అంటే ఏమైంది? నాన్నకు ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చిందంటే విలవిల్లాడిపోతున్నారు. ఒకసారి చూడండి. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. ఏమైంది డాక్టర్? మనకి బాగా కావాల్సిన వాళ్ళు, త్వరగా చూడండి. గుండె నొప్పి వచ్చి పడిపోయారు. లోపలికి తీసుకెళ్ళండి. కరుణ అంటే చూడు లక్ష్మి, మీ నాన్నగారికి ఏమీ కాదు. టైంకి హాస్పిటల్ తీసుకుని వచ్చారు కదా, ఆయనకి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. నువ్వు అసలు భయపడాల్సిందేమీ లేదు, సరేనా? ధైర్యంగా ఉండు, మేమంతా ఉన్నాం కదా. సిస్టర్, ఐవి స్టార్ట్ చేయండి. కరుణ, వెంటనే అమృతకు ఫోన్ చేసి ఎమర్జెన్సీ కేసు అని చెప్పి రమ్మని చెప్పు. అలాగే డాక్టర్.
కర్ణన్ మాట్లాడుతున్నాను. డాక్టర్ మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. చాలా అర్జెంట్ కేసు. అంటే ఏమైందంటే డాక్టర్ అమృత గారని స్పెషలిస్ట్ డాక్టర్, ఆవిడని పిలిపిస్తున్నారు. ఆవిడ చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక నువ్వు మీ నాన్నగారి గురించి భయపడకు. ఆయన నవ్వుతూ పలకరిస్తారు చూడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అమృత, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదిగో రిపోర్ట్స్. డాక్టర్, తన పేరు లక్ష్మి, పేషెంట్ కూతురు. డాక్టర్, మా నాన్నని ఎలాగైనా కాపాడండి. నాకు నాన్న తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నువ్వేం భయపడకమ్మా, నేను ఎలాగైనా కాపాడడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. పద.